మేమంతా జన సైనికులం. ఇక్కడ ఈ రోజు ఒక బాధాకరమైన సంఘటన జరగడం వల్ల దాని గురించి ఏం జరిగింది, పూర్వపరాలు తెలుసుకోవడం కోసం ఇక్కడ మీట్ అవ్వడం జరిగిందండి. ఇలా ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్‌లో భాగంగా మొత్తం అన్ని ఫ్లెక్స్‌లని కూడా ముయ్యడం జరిగింది. మా పార్టీ యొక్క ఫ్లెక్స్‌లు మొత్తం సందులో భద్రపరుచుకోవడం జరిగిందండి. అలా భద్రపరుచుకున్న మా పవన్ కళ్యాణ్ నాయకుడు గారి ఫ్లెక్స్‌ని బయటికి తీసుకొచ్చి చింపి ఆ విధంగా మమ్మల్ని అందరినీ అవమానపరిచే విధంగా ఆ రకంగా చంపడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉందండి. ఇలాంటి సంఘటనలు ఇప్పుడు గనక జరిగినందుకు మనం తగిన చర్యలు తీసుకోకపోతే మళ్ళీ మళ్ళీ పునరావృతం కావడం జరుగుతుంది. జన సైనికుల యొక్క మనోభావాలు మరింతగా దెబ్బతినడం జరుగుతుంది. దాని తర్వాత ఇతరేతర ఘర్షణలు ఏమన్నా జరిగితే అవి మంచిది కాదని కూడా మేము తెలియజేస్తున్నామండి. పేదవాడికి అన్నం పెట్టే ఈ కార్యక్రమాన్ని పాడు చేయాలని, చెడ్డ పేరు తీసుకురావాలని, అందరినీ రెచ్చగొట్టాలనే కార్యక్రమంతో మాత్రమే ఈ విధంగా చేశారని మేమందరం భావిస్తున్నామండి. దీన్ని నిమిత్తం తగు చర్య తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని, ప్రభుత్వ వారిని కోరుతున్నామండి. పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్స్ని చింపిన దుండంగుల్ని కఠినంగా శిక్షించాలని, అంతేకాకుండా వారిపైన కఠిన చర్య తీసుకోవాలని పోలీసు వారిని కోరుతూ మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అన్నా క్యాంటీన్లు మూసేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ ద్వారాగా పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే అదృష్టం ఈ ప్రభుత్వం కల్పించింది. దానిని కొందరు దుండగులు, అది ఏ పార్టీ వారనేది నేను చెప్పను, ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి దయచేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాం. ఇటువంటి చర్యలు, ఇటువంటి పనులు చేసిన వారిని పోలీసు వారు కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. ఇది రాజకీయ కుట్రలో భాగంగా మాకు అనిపిస్తుంది. సీసీ కెమెరా ద్వారా పరిశీలించి దీని మీద తగు చర్యలు తీసుకుంటారని పోలీసు వారిని విన్నవించుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.